బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. సన్నవడ్లకు బోనస్ రావడం లేదని, రైతు భరోసా ఇప్పటికీ అందరికీ అందలేదని, పంట బీమా ఊసేలేదని గుర్తు చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ధాన్యం కొనుగోలు పూర్తి చేయకపోతే బీఆర్ఎస్ పార్టీ తరపున పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. ఢిల్లీకి కప్పం కట్టే పనిలో రేవంత్ బిజీ అయ్యారని హరీష్ రావు ఆరోపించారు. సభాధ్యక్షత వహిస్తూ మన గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. తమ్ముడు లోమల భగత్ గారు ప్రైమ్ మినిస్టర్ ఫసల్ బీమా చేస్తూ ఉన్నారు. రెండవ బడ్జెట్కి వస్తే పటిష్టమైన పంటల బీమా అన్నారు. మూడవ బడ్జెట్కి వస్తే బీమానే ఉద్దేశం. మొదటి బడ్జెట్లో పిఎం ఫసల్ బీమా, రెండవ బడ్జెట్లో పటిష్టమైన పంటల బీమా, మూడవ బడ్జెట్కి వస్తే ఏ బీమా లేదు పోవన్నారు. గుండు సున్నా. పంటల బీమాకు రామరా, పంటల బీమా కూడా ఉద్దేశం. ఒక్కటి కూడా రైతాంగానికి ఇచ్చిన ఏ ఒక్క మాట కూడా నిలుపుకున్నటువంటి ప్రభుత్వం ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇవాళ దయచేసి ఆలోచన చేయండి. రైతులకు నిజంగా కేసీఆర్ గారు ఆనాడు మిషన్ కాకతీయ పెట్టి చెరువులు తవ్వించండి. మీ నాగార్జున సాగర్ లో లెవెల్ కెనాల్ పూర్తి చేసి 50,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చినాం. నాగార్జున సాగర్ కెనాల్ మోడర్నైజేషన్ చేసి లిఫ్టులన్నీ బాగా చేసింది నాటి కేసీఆర్ ప్రభుత్వం. ఎన్నో కార్యక్రమాలు చేసినాం. కానీ వీళ్ళు ఏడ కమిషన్లు వస్తాయని చూసుడే, అంతే తప్ప రైతులు పట్టే పరిస్థితి లేదు. ముఖ్యంగా నేను కార్యకర్తలకు, బీఆర్ఎస్ కార్యకర్తలకు నేను చెప్పేది ఒకటే, ఏమనంటే 4 కేసులు పెడతారేమో పెట్టుకొని ఏమైతుంది, వాళ్ళకి వడ్డీతో సహా ఎట్లా చెల్లించాలో చెల్లిద్దాం, బరాబర్ ధైర్యంగా ఉండండి. క్లియర్గా అయిపోయాయి, సగం అయితే అయిపోయింది, 2.5 ఏళ్ళు అయిపోయింది. లాస్ట్ ఏడాది అయితే ఎలక్షన్ ఇక అడ్మిట్ ఉన్నది ఒక ఏడాది అర్థం. గాయం తొక్కలేదు, ఇక కొద్దిగా ఒకే పట్టుంది. ఇది జగిత్యాల అయినా, నాగార్జున సాగర్ అయినా, కరీంనగర్ అయినా, ఖమ్మం అయినా అందరు చెప్తున్నది ఒకటే, మళ్ళొచ్చేది కేసీఆర్, మళ్ళొచ్చేది బీఆర్ఎస్. అది మనకంటే ఎక్కువ కాంగ్రెస్ వాళ్ళకే మంచిగా అర్థమైంది. ఎందుకంటే వాళ్ళకి ఈ తిరుగుడు బంద్ చేసి సర్దుకుడు మొప్ప చేసి ఎవరికి ఎంత దొరికితే అంత ఒకటే కొట్టుడిగా కమిషన్లు కొట్టుడు, సర్దుకుంట్లో పట్టదు కొడుకు. మనకంటే ఎక్కువ వాళ్ళకి అర్థమైంది. ఇక మళ్ళీ వచ్చేట్లు ఏం రాదు. కానీ అంతకు అక్కిద్దాం, ఎవరిని ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రైమ్ మినిస్టర్ ఫసల్ బీమా